ప్రత్యేక హైకోర్టు డిమాండ్తో తెలంగాణ న్యాయవాదులు హైకోర్టు వద్ద చేపట్టిన ఆందోళన ఉధృతంగా మారింది. హైకోర్టు ముట్టడికి ప్రయత్నించిన అడ్వకేట్లను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పరిస్థితి ఉధృతంగా మారింది. పోలీసులు లాయర్ల మధ్య తోపులాట చోటు చేసుకుంది. కాకీలు న్యాయవాదులను అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి తరలించారు. కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయించాలని తెలంగాణ న్యాయవాదులు డిమాండ్ చేశారు. హైకోర్టులో జరిగిన సంఘటన విచారకరమని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు హోంమంత్రి నాయిని నరసింహారెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఇప్పుడు భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 214 ప్రకారం ఏర్పడినటువంటి రాష్ట్రం ప్రతి రాష్ట్రానికి తప్పకుండా హైకోర్టు కలిగి ఉండాలని చెప్పేసి భారత రాజ్యాంగం చెప్పింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడేప్పటికి కూడా ఈరోజు హైకోర్టును ఏర్పాటు చేయకుండా ఎందుకు కేంద్ర ప్రభుత్వం అలసత్వం వహిస్తుందో దీనికి సమాధానం చెప్పాలి. తెలంగాణ అడ్వకేట్ చేసిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వెంటనే హైకోర్టును ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము గత 14 రోజులుగా హైకోర్టు ముందులో టెంటేసి నిరాహార దీక్షలు చేస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినందున తమకు ప్రత్యేక హైకోర్టు కావాలని కోరుకుంటున్నామని హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి అన్నారు. ఈ విషయంలో న్యాయవాదుల డిమాండ్, ప్రభుత్వ డిమాండ్ ఒకటేనన్నారు. తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదులు కీలక పాత్ర పోషించారని నాయిని అన్నారు. హైకోర్టు ముట్టడించేందుకు వచ్చిన న్యాయవాదులను కొన్ని చోట్ల పోలీసులు అడ్డుకున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, దీనిపై విచారిస్తామని చెప్పారు. తెలంగాణ కొరకు వీరోచితమైన పోరాటం చేసినటువంటి అడ్వకేట్లు వాళ్లను మీరు అడ్డంకులు పెట్టడం కాదు. వాళ్లే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. వాళ్ళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమి చేయరు. ఇవాళ లా మినిస్టర్కు, ఢిల్లీ లా మినిస్టర్కు, కేంద్ర ప్రభుత్వం లా మినిస్టర్కు వెంటనే మా తెలంగాణ అడ్వకేట్ మా హైకోర్టును సపరేట్ చేయండి, మా అడ్వకేట్ల డిమాండ్ న్యాయమైనది అని చెప్పని ఒక లెటర్ కూడా రాయడం జరిగింది. న్యాయవాదుల ప్రత్యేక హైకోర్టు డిమాండ్ను ప్రభుత్వంతో చర్చిస్తామని హోంమంత్రి భరోసా ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం ఇందుకు సానుకూలంగా ఉందని తెలిపారు.